సినిమాల్లో హీరో కావాలని తండ్రి అనుమతి తీసుకుని సినిమా ప్రయత్నాలు చేశాడు కృష్ణ. కృష్ణ ఇష్టాన్ని అనుసరించి అతని తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వారికి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మద్రాసు పంపారు. తెనాలి పట్టణానికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి వంటి వారిని కలిసి తన ఉద్దేశం చెప్పాడు. అప్పటికి కృష్ణ వయసు రీత్యా చిన్నవాడు. దాంతో కొంతకాలం ఆగి మద్రాసు తిరిగి రమ్మని వారు సలహా ఇచ్చారు. దాంతో కృష్ణ నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించాడు. మద్రాసులోనే చేసిన పాపం కాశీకి వెళ్ళిన నాటకంలో శోభన్ బాబుతో కలిసి నటించాడు కృష్ణ. గరికపాటి రాజారావు దర్శకత్వంలో ప్రజానాట్య మండలి వారు విజయవాడ జింకానా మైదానంలో ప్రదర్శించిన చైర్మన్ నాటకంలో చైర్మన్ కుమారుడి పాత్ర పోషించారు కృష్ణ. తిరిగి మద్రాసు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించగా ఎల్వి ప్రసాద్ తీస్తున్న కొడుకులు కోడళ్ళు అన్న సినిమాలో ఒక పాత్రకు ఎంపిక చేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.